ఇక డీటెయిల్స్ చూస్తే సెకండ్ ఫేజ్ చర్చల కోసం అమెరికా ఇరాన్ సిద్ధమవుతోన్న వేళ బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ముగింపు కోసం పాకిస్తాన్లో జరగనున్న రెండో దఫా చర్చలకు హాజరు కాలేమని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికా వైఖరే ఇందుకు ప్రధాన కారణమని స్పష్టం చేసింది. ఇక అమెరికా మితిమీరిన డిమాండ్లు, ఆ దేశ వైఖరిలో నిరంతర మార్పులు, హర్మూజ్ జలసంధిలో తమ ఓడరేవులపై కొనసాగుతున్న అమెరికా నావికా దిగ్బంధనాన్ని కాల్పుల విరమణ ఉల్లంఘనగా పరిగణిస్తూ రెండో దఫా చర్చలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 22వ తేదీ వరకు ఇరాన్, అమెరికా మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దాదాపు 7 వారాలుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఏప్రిల్ 15న అమెరికా, ఇరాన్ చర్చలు జరిపాయి. కానీ ఎలాంటి ఒప్పందం కుదరకుండానే అసంపూర్తిగా ఈ చర్చలు ముగిశాయి. దీంతో ఏప్రిల్ 20న మరోసారి భేటీ అయ్యి చర్చలు జరపాలని నిర్ణయించాయి. కానీ అమెరికా తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న ఇరాన్ రెండో దఫా చర్చలకు రాలేమని కరాఖండిగా చెప్పేసింది. ఇక ఇరాన్ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రెజా అరెఫ్ చర్చల పట్ల అమెరికా వైఖరిని తీవ్రంగా విమర్శించారు. మొదటి కాల్పుల విరమణ, శాంతి చర్చలు అని ఇప్పుడేమో కఠిన వైఖరిని అవలంబిస్తోందని మండిపడ్డారు. అమెరికావి పిల్ల చేష్టలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా తీరు అస్థిరంగా ఉందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రెండో దఫా చర్చల కోసం అమెరికా బృందం పాకిస్తాన్ వెళ్తుందని ప్రకటించగా ఇరాన్ మాత్రం చర్చలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో నెక్స్ట్ ఏం జరగబోతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇరు దేశాల మధ్య చర్చలు విఫలం కావడంతో ఏప్రిల్ 22తో ముగియనున్న కాల్పుల విరమణ ఒప్పందం మళ్లీ పొడిగించే సూచనలు కనిపించడం లేదు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ సలాం ఫోన్ ద్వారా అందిస్తారు. సలాం, అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు చూస్తూనే ఉన్నాము. అయితే కాల్పుల విరమణ 22తో ముగియనుంది. దీనికి సంబంధించిన చర్చలకు సంబంధించి కూడా ఎలాంటి అప్డేట్ అందుతోంది? డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సుష్మా. అయితే అమెరికా ఇరాన్ మధ్య రెండో విషయ చర్చల ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. అంటే మనం ఇటీవల కూడా చూడవచ్చు. అంటే ఈ నెల 11వ తేదీన 12వ తేదీన వేదికగా ఇరాన్, అమెరికా మధ్య మొదటి విస్తృత చర్చలు జరిగాయి. ఈ క్రమంలో ఆ చర్చల సందర్భంగా కూడా కాస్త అంటే కొన్ని అయోధ్య కుదరని పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రధానంగా ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇరాన్ ఆర్థిక విధంగా అణ్వాయుధాలకు సంబంధించినటువంటి విషయంపై సుదీర్ఘంగా చర్చ సాగింది. ఈ రెండు అంశాలపై మాత్రం అమెరికా వెనకడుగు వేయకపోవడంతో చర్చలు సఫలం కాలేదని చెప్పుకోవచ్చు. అయితే మరియు వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఈ రెండు దేశాల మధ్య దౌత్య చర్చలు జరిపేందుకు ముందుకు వచ్చింది. మరోమారు రెండో విడత చర్చలు కొనసాగుతాయని కూడా ఇటీవల పాకిస్తాన్ ప్రకటించినటువంటి మాత్రం ఇరాన్ తాము ఎట్టి పరిస్థితుల్లో రెండో విడత చర్చలకు సిద్ధంగా లేమని చెప్పేసి ఇరాన్ తేల్చి చెప్పడం ప్రస్తుతము కాస్త సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకనంటే రేపు ఏప్రిల్ 22తో అంటే మరో 48 గంటల్లో కాల్పుల విరమణ గడువు అనేది ప్రస్తుతం ముగియనుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ కాల్పుల విరమణ గడువు ముగిస్తే తర్వాత మళ్ళీ యుద్ధ వాతావరణం ఖచ్చితంగా కనిపించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అమెరికా మాత్రం ఇప్పటికే పాకిస్తాన్ లో ఇరాన్తో చర్చల కోసం వెళ్లే ప్రతినిధి బృందానికి వాన్స్ నాయకత్వం వహిస్తానని నిన్న ఆదివారం, ఇరాన్ మాత్రం తాము చర్చలకు వెళ్లడం లేదనేటటువంటి మాటను ఇప్పటికీ ఖరాఖరిగా చెప్పేసినటువంటి పరిస్థితి. అమెరికాతో తదుపరి చర్చలు కానీ అటువంటి ప్రణాళికలు కానీ తమ ఉద్దేశంలో ఏమీ లేవని ఇప్పటికే ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి బగాయి వివరించారు. అయితే గత చర్చల సమయంలో కూడా తమ దేశంపై అమెరికా చేసిన దాడులను తాము మర్చిపోలేము అని కూడా ఇరాన్ ప్రతినిధి చెప్పడంతో ప్రస్తుతం యుద్ధ విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుంచి అమెరికా దానిని ఉల్లంఘించిందని కూడా ఇరాన్ ఆ యొక్క అంశాన్ని కూడా తెర మీద తీసుకుని వచ్చింది. ఈ నేపథ్యంలో మధ్య రెండో విడత దౌత్య చర్చలు అనేటివి ప్రస్తుతం కాస్త ఉత్కంఠభరితంగా సాగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే చర్చలు అంత సఫలం కాకపోవడము విఫలం కావడంతో కాస్త ప్రస్తుతం మళ్ళీ రెండోసారి కూడా రెండో విడత చర్చలు కూడా అణ్వాయుధాలకు సంబంధించి అమెరికా వెనకడుగు వేసి ఇప్పటికే పలుమార్లు ట్రంప్ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ దీనిపై సందిగ్ధంలో ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఏదేమైనప్పటికీ
అమెరికా తాము రెండో విడత చర్చలకు సిద్ధమని చెప్పినప్పటికీ ఇరాన్ మాత్రం తాము సిద్ధంగా లేమని చెప్పడంతో ప్రస్తుతం ఉద్రిక్తత వాతావరణం ఈ 48 గంటల తర్వాత మళ్ళా యథాస్థానానికి వచ్చేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. తాజాగా హార్ముజ్ జలసంధి వద్ద కూడా కాస్త ఉద్రిక్తత వాతావరణం ఏర్పడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసేసిన నేపథ్యంలో అమెరికా నౌకలు కూడా అక్కడికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఇరాన్ నౌకను స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో అంటే డొనాల్డ్ ట్రంపే స్వయంగా ప్రకటించడం జరిగింది. ఏదైతే ఇరాన్ కు చెందినటువంటి సరుకు రవాణా నౌకపై అమెరికా దళాలు దాడి చేశాయని ఆ నౌకను కూడా స్వాధీనం చేసుకున్నట్టు డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది. అదేవిధంగా కాల్పులు జరిపినట్లు కూడా ట్రంప్ చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే అయితే యుఎస్ మెరైన్లు నౌకల్లోకి ప్రవేశించి దాన్ని వారి అధీనంలోకి తీసుకున్నట్లు ట్రంప్ చెప్పడంతో ప్రస్తుతం ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధం కొనసాగుతుందని ఇప్పటికే ట్రంప్ కూడా చెప్పిన నేపథ్యంలో ఇరాన్ కూడా ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధాన్ని ధిక్కరించిందని కూడా ఆ సాకును కూడా చూపుతున్నటువంటి పరిస్థితి. అంటే ఏదైతే అమెరికా కూడా నౌకలపై దాడి చేయడం అనేది సమంజసం కాదని చెప్పేసి ఇరాన్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ప్రస్తుతం హార్ముజ్ జలసంధి కేంద్రంగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతము ఈ రెండో విడత దౌత్య చర్చలు అనేటివి అంటే దౌత్య చర్చలకు ఇరాన్ ముందుకు రాలేని పరిస్థితిలో ఉందని మనం చెప్పుకోవచ్చు సుష్మా. రైట్, థ్యాంక్ యూ, సలాం.